If you're a beginner and want to learn aptitude from scratch in Telugu, then you're at the right place. So hello aspirants, welcome back to Number Systems series. So part 1 to 4 videos I've already made into a playlist and I'll be putting the playlist link in the description. You can check it out, okay? So ఈ వీడియోలో ఏంటంటే మనం యూనిట్ డిజిట్ ఇంకా మిస్సింగ్ డిజిట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం, ఓకే? సో ఫస్ట్ పార్ట్ 4 లో ఏదైతే హోంవర్క్ ప్రాబ్లం ఇచ్చానో అది డిస్కస్ చేసుకుందాం. సో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11 ఏంటో మనకు తెలియాలి. వీటిలో ఏ నెంబర్ అయితే 11 తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేయడానికి. ప్రతి నెంబర్ మనం డివిజన్ చేసి చెక్ చేయలేం కదా. సో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11 అప్లై చేయాలి. 11 డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఆల్టర్నేటివ్ నెంబర్స్. అంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ నెంబర్స్ ఏమున్నాయి? 4, 2, 7 అండ్ 8. ఇవి ఒక సిరీస్, ఓకే? అండ్ దెన్ 8, 3, 1 ఇవి ఒక సిరీస్, ఓకే? సో ఈ సిరీస్ లో ఉన్న వాల్యూస్ అన్నిటిని యాడ్ చేసి ఇప్పుడు ఏదైతే రెండు వాల్యూస్ వస్తాయి కదా, ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మీకు ఇదర్ 0 రావాలి ఆర్ 11 టేబుల్లో ఏమైనా రావచ్చు. వెయిట్, డోంట్ వరీ, ఒకసారి ఎగ్జాంపుల్ తో చూద్దాం. సో 4 + 2 6, 6 + 7 13, 13 + 8 is 21, ఓకే? మైనస్ ఇప్పుడు 8 + 3 11, 11 + 1 12, ఓకే? 21 - 12 ఎంత? 9. కానీ మనకేం రావాలి? ఈదర్ 0 రావాలి లేదా 11 టేబుల్లో ఏమైనా రావచ్చు. సో ఈ ఆప్షన్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 11, ఓకే? ఇప్పుడు ఇది చూడండి. 4 + 3 7, 7 + 7 14, 14 8 22 కదా. సో 22 మైనస్ ఇప్పుడు ఈ ఆల్టర్నేటివ్ సిరీస్ చూడండి. 8 to 10, 10 1 11, ఓకే? 22 - 11 ఎంత? 11. మనకేం రావాలి? 0 ఆర్ 11 టేబుల్ ఏమన్నా. 11 టేబుల్లో ఉంది కదా. సో దిస్ హోల్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 11. సో దిస్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? మీకు ఎక్కడైనా అర్థం కాలేదు అనుకుంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఓకే, ఇప్పుడు యూనిట్ ప్లేస్ గురించి రిలేటెడ్ కొన్ని సమ్స్ చూద్దాం. ఇప్పుడు 67^25 మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకు తెలుసా? తెలీదు. అదంతా చాలా టైం వేస్ట్. సో మనకు ఓన్లీ యూనిట్ ప్లేస్ అన్నారు కాబట్టి యూనిట్ ప్లేస్ మాత్రమే మనం క్యాల్కులేట్ చేసి చూద్దాం, ఓకే? ఇప్పుడు 67 లో లాస్ట్ యూనిట్ ప్లేస్ లో ఏముంది? 7 ఉంది కదా. ఇప్పుడు 7 పవర్ సంథింగ్ 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 ఉంది. ఇప్పుడు 7 పవర్ ఒక్కొక్కటి ఆలోచించండి. 7 పవర్ 1 ఏంటి? 7. 7 స్క్వేర్ ఏంటి? దీనికి ఇంకో 7 మల్టిప్లై అయింది కదా, 14. లాస్ట్ లో ఏమొచ్చింది? 4, ఓకే? మళ్ళీ 7 క్యూబ్ ఏమవుతుంది? ఈ 14 కి, సారీ 7 7 49 కదా. సారీ మై బ్యాడ్, ఓకే? 49. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 7. లాస్ట్ మనకి యూనిట్ డిజిట్ ఒకటే కావాలి కదా. 4 ని పక్కన పెట్టండి, అంటే అవసరం లేదు, పక్కన పెట్టండి. 9 7 63. సో లాస్ట్ లో మళ్ళీ 3 వస్తుంది, ఓకే? మళ్ళీ ఇంకో ఇంటూ 7, ఓకే? 7 3 21, 1 వచ్చింది. మళ్ళీ ఇంటూ 7, 1 7 ఎంత? 7. సో అలా మీరు అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఇంటూ 7 చేస్తే ఎంత? 7 7 49. మళ్ళీ లాస్ట్ లో 9 వస్తుంది. సో 7 9 3 1 7 9 అలా కంటిన్యూ అవుతుంది. సో యూనిట్ ప్లేస్ లో 7 పవర్ మీకు ఏదైనా వాల్యూ రానివ్వండి. 7 పవర్ 1 అన్నప్పుడు 7 వచ్చింది, స్క్వేర్ అన్నప్పుడు 9 వచ్చింది, క్యూబ్ అన్నప్పుడు 3 వచ్చింది, పవర్ 4 అన్నప్పుడు 1 వస్తుంది, మళ్ళీ పవర్ 5 అన్నప్పుడు మళ్ళీ 7 వస్తుంది యూనిట్ ప్లేస్ లో, అంతేనా? సో అలా యూనిట్ ప్లేసెస్ లో ఈ 4 వాల్యూస్ రిపీట్ అవుతున్నాయి కదా. మనకి సెట్ ఆఫ్ 4 వాల్యూస్ ఉన్నాయి. మనకి ఇక్కడ పవర్ లో ఎంత ఉంది? 25 ఉంది కదా. సో 25/4 చేసి చూడండి. మీకు ఎక్కడైనా అర్థం కాలేదు అంటే నన్ను అడగండి, లేదా ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఇంకా చేసే కొద్దీ మీకు వస్తుంది. డోంట్ వరీ, ఓకే? సో 4 6 24, మనకి 1 రిమైండర్ ఉంది ఇక్కడ, అంతేనా? అంటే 6 టైమ్స్ ఇదే సెట్ రిపీట్ అవుతుంది, ఓకే? అక్కడ వరకు అయిపోయింది. మళ్ళీ పవర్ 25 అన్నప్పుడు ఈ 1 రిమైండర్ ఏదైతే ఉందో మళ్ళీ ఇంకో సెట్ స్టార్ట్ అవుతుంది కదా. స్టార్ట్ అయ్యి 7 తో ఆగిపోతుంది. అంటే 67/25 లో లాస్ట్ యూనిట్ ప్లేస్ లో మనకి 7 వస్తుంది, అంతేనా? -1, ఆ మొత్తం ఏదైతే వాల్యూ ఉందో అందులో నుంచి ఒక 1 మైనస్ చేస్తారు. 1 మైనస్ చేస్తే ఏమవుతుంది? 7 - 1 6. సో యూనిట్ ప్లేస్ లో ఏముంటది? 6. సో 6 విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. యా, సో 123/99. సేమ్ అదే ప్రాసెస్. ఇప్పుడు 3 చూడండి. 3 కి లాస్ట్ లో ఏమొస్తుంది? 3/1 అంటే ఏంటి? 3. 3 స్క్వేర్ అంటే ఇంటూ 3 చేస్తే 9, మళ్ళీ ఇంటూ 3 చేస్తే 9 3 27, లాస్ట్ లో 7 వచ్చింది. మళ్ళీ ఇంటూ 3 చేస్తే 7 3 21, ఓకే? మళ్ళీ ఇంటూ 3 చేస్తే 1 3 3, ఓకే? మళ్ళీ ఇంటూ 3 చేస్తే 3 3 9. సో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. 3 9 7 1, మళ్ళీ 3 9 అలా రిపీట్ అవుతుంది. ఈ 4 వాల్యూస్ అలా రిపీట్ అవుతూ వెళ్తాయి అనమాట, ఓకే? సో అలా ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అక్కడ? సెట్ ఆఫ్ 4 వాల్యూస్. సో మనకి పవర్ ఎంత ఉంది? 99. సో 99/4 చేయండి. 4 2s are 8, 4 4s are 16, ఓకే? రిమైండర్ అంతా 3 రిమైండర్ కదా. సో ఇలాంటి సెట్స్ 24 సెట్స్ వచ్చేస్తాయి. మళ్ళీ ఇప్పుడు 3 రిమైండర్ అంటే మళ్ళీ స్టార్ట్ చేయండి. 3 9 7.
ఇప్పుడు ఎక్కడ ఆగింది 3 వాల్యూస్ అన్నారు కాబట్టి 3 వాల్యూస్ దగ్గరికి వచ్చారు 7 దగ్గర ఆగింది కదా సో లాస్ట్ లో ఇప్పుడు మనకి 7 వస్తుంది అని అర్థం సో యూనిట్ ప్లేస్ లో 7 విల్ బి ది ఆన్సర్ క్లియర్ ఫైన్ ఇప్పుడు ఈ వాల్యూస్ అంతా ఇచ్చారు ఫస్ట్ మీరు రాసుకోండి 2464 పవర్ 1793 డోంట్ వరీ ఒక్కొక్కటి చేద్దాం 615 పవర్ 317 ఇంటూ 131 పవర్ 491 ఓకే ఇప్పుడు ఇక్కడ లాస్ట్ లో ఏముంది 4 ఉంది కదా సో 4 స్క్వేర్స్ అలా ఆలోచించండి 4 పవర్ 1 ఏమవుతుంది 4 4 స్క్వేర్ ఏంటి 16 లాస్ట్ లో 6 వస్తుంది మళ్ళీ 4 క్యూబ్ ఏంటి 16 ఇంటూ 4 కదా అంటే ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4 అవుతూ ఉంటుంది కదా పవర్ పెరిగే కొద్దీ సో మళ్ళీ లాస్ట్ లో ఇప్పుడు 6 4 24 మళ్ళీ లాస్ట్ లో 4 వచ్చింది ఓకే 4 పవర్ 4 ఏంటి మళ్ళీ లాస్ట్ లో 4 ఇంటూ ఇంకో 4 4 4 16 లాస్ట్ లో సో 4 పవర్ లో ఏమవుతుందంటే లాస్ట్ లో 4 6 4 6 అలా రిపీట్ అవుతూ వెళ్తుంది కదా సో మనకి సెట్ ఆఫ్ 2 వాల్యూస్ మాత్రమే ఉన్నాయి సో ఇక్కడ ఉన్న వాల్యూని ఇవి డివైడెడ్ బై 2 చేయండి 1793 డివైడెడ్ బై 2 ఓకే అలా అయినా ఆలోచించవచ్చు లేదా ఇప్పుడు చూడండి 4 పవర్ 1 అంటే ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు 4 వస్తుంది 4 స్క్వేర్ అంటే ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు 6 వస్తుంది మళ్ళీ 3 ఆడ్ నెంబర్ 4 వచ్చింది ఈవెన్ నెంబర్ 6 వచ్చింది అలా పవర్ లో ఆడ్ నెంబర్ ఉన్నప్పుడల్లా 4 వస్తుంది ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడల్లా 6 వస్తుంది ఇప్పుడు పవర్ లో ఏముంది 3 ఉంది 3 ఆడ్ నెంబర్ కదా సో కన్ఫర్మ్ గా యూనిట్ ప్లేస్ లో ఏమొస్తుంది 4 వస్తుంది సో ఈ వాల్యూకి యూనిట్ ప్లేస్ లో మనకి 4 వస్తుంది ఇంటూ ఇప్పుడు 5 కి మీరు పవర్ ఎంత చేసినా సరే 5 ఉంటది అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి మనకి 1 ఒకటి ఐ థింక్ 5 ఒకటి 6 ఒకటి 0 ఒకటి లాస్ట్ లో ఏ వాల్యూస్ అయితే ఉంటాయో పవర్ మీరు ఎంత చేసినా ఇదే ఉంటది అంటే 1 స్క్వేర్ 1 క్యూబ్ 1 పవర్ 4 1 పవర్ 5 1 పవర్ 6 ఎన్ని చేసినా యూనిట్ ప్లేస్ లో 1 ఉంటది 5 కూడా 5 పవర్ 0 5 పవర్ 1 5 పవర్ 2 5 పవర్ 3 ఎన్ని చేసినా మీకు యూనిట్ ప్లేస్ లో 5 ఉంటది 6 కూడా అంతే మీరు 6 పవర్ ఎంత చేసినా మీకు 6 ఉంటది 0 పవర్ మీరు ఎంత చేసినా 0నే ఉంటది ఓకే యూనిట్ ప్లేస్ లో నేను చెప్తుంది ఇప్పుడు చూడండి 4 పవర్ 1 అన్నప్పుడు 4 వచ్చింది 4 స్క్వేర్ అన్నప్పుడు 16 వచ్చిందా యూనిట్ ప్లేస్ లో 6 వచ్చిందా యూనిట్ ప్లేస్ మారిందా ముందు 2 ప్రాబ్లమ్స్ లో కూడా చూడండి యూనిట్ ప్లేసెస్ లో వాల్యూస్ మారాయా పవర్స్ మారే కొద్దీ కానీ ఈ 4 వాల్యూస్ కి మాత్రం పవర్ ఎంత ఉన్నా సరే మనకి యూనిట్ ప్లేస్ లో అదే వాల్యూ వస్తుంది క్లియర్ ఓకే ఇప్పుడు ఏముంది 5 ఉంది 5 అన్నాక ఎన్నిసార్లు అయినా 5 వస్తుంది 5 వన్ జా 5 5 స్క్వేర్ 25 5 క్యూబ్ 125 5 పవర్ 4 625 చూడండి ఏదైనా లాస్ట్ లో 5 వచ్చిందా అలా సో ఈ మొత్తం వాల్యూకి కూడా పవర్ ఎంత ఉన్నా మనకు సంబంధం లేదు కాబట్టి యూనిట్ ప్లేస్ లో 5 వస్తుంది ఇంటూ ఇక్కడ కూడా యూనిట్ ప్లేస్ లో 1 ఉంది 1 కి మీరు ఎంత పవర్ చేసినా యూనిట్ ప్లేస్ లో 1 వస్తుంది ఓకే సో 5 4 ఆర్ ఎంత 20 ఇంటూ 1 20 ఓకే 20 కి మళ్ళీ ఈవెన్ నెంబర్ సారీ యూనిట్ ప్లేస్ ఏముంది 0 ఉంది వాళ్ళు ఏమన్నారు యూనిట్ డిజిట్ అడిగారు సో 0 విల్ బి ది ఆన్సర్ క్లియర్ సింపుల్ సేమ్ అంతే 1/5 పవర్ 2000 అంతే సో 1/5 పవర్ 2000 1/5 పవర్ 2000 నేను ఎలా రాస్తాను 1 పవర్ 2000 డివైడెడ్ బై 5 పవర్ 2000 అలా నేను ఆలోచిస్తాను 1 కి మీరు పవర్ ఎంత చేసినా యూనిట్ ప్లేస్ లో మీకు ఎంత వస్తుంది 1 వస్తుంది 5 కి మీరు పవర్ 2000 ఎంత చేసినా మీకు ఎంత వస్తుంది 5 వస్తుంది 1/5 ఎంత 0.2 అంతేనా వాళ్ళు ఏమన్నారు 1/5 అంటే ఏంటి 1/5 ఓకే దాన్ని నేను ఎలా రాస్తాను 5 1 0 పాయింట్ ఇక్కడ 0 వస్తుంది 5 2 10 అలా అనమాట 0.2 వచ్చింది ఓకేనా సో 0.2 మనకి వాల్యూ వచ్చింది వాళ్ళు ఏమన్నారు లాస్ట్ డిజిట్ ఆఫ్ డిజిటల్ రిప్రజెంటేషన్ ఇక్కడ ఈ వాల్యూ ఏదైతే ఉందో దానికి డిజిటల్ రిప్రజెంట్ చేస్తే మనకి 1/5 వచ్చింది 1/5 అంటే ఏంటి 0.2 అందులో లాస్ట్ డిజిట్ అడిగారు కదా సో 2 విల్ బి ది ఆన్సర్ క్లియర్ ఎందుకంటే 0.2 లో లాస్ట్ లో ఇదే ఉంది కదా ఓకే ఫైన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ క్యూ ఇన్ ద ఫాలోయింగ్ ఎడిషన్ ఇది మీరు కొంచెం జాగ్రత్తగా చేయాల్సిన విషయం అనమాట ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఓకే సో మనకి ఏమి ఇచ్చారు 213 ప్లస్ 4q5 ఈజ్ ఈక్వల్ టు 658 ఓకే మీరు బాగా అబ్జర్వ్ చేయండి 5 ప్లస్ 3 ఎంత 8 సరిపోయింది సో ఇక్కడికి క్యారీ ఏమీ వెళ్ళట్లేదు ఇప్పుడు చూడండి 7 ప్లస్ 8 ఉంది అనుకో 17 ప్లస్ 28 ఇలా ఉంది అనుకో 8 ప్లస్ 7 ఎంత 15 కదా ఇక్కడ 5 రాసి ఇక్కడ 1 క్యారీ ముందుకు మనం తీసుకెళ్తున్నామా అలా అన్నమాట ఇక్కడ క్యారీ చాలా ఇంపార్టెంట్ ఓకే ఇక్కడ క్యారీ అంటూ ఏమీ లేదు సో మనం ఏమీ యాడ్ చేయం ఇది పక్కన పెట్టండి ఇక్కడ క్యారీ ఏమీ లేదు ఆ విషయం అర్థమైంది ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ క్యారీ వెళ్తుందా అది కూడా చెక్ చేయాలి కదా ఎందుకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ 9 ఉందనుకో ఓకే 9 ప్లస్ 1 చేస్తే ఎంత 10 సో ఇక్కడ 0 వచ్చి ఇక్కడ 1 క్యారీ వస్తుంది ఓకే అదే సేమ్ ఇక్కడ వెయిట్ ఇక్కడ ఏంటి 6 5 కదా
అదే సేమ్ ఇక్కడ వాల్యూ ఏ 3 ఉందనుకో, 3 + 1 ఎంత? సరే 4 ఉందనుకో, 4 + 1 ఎంత? 5. కానీ ముందు క్యారీ ఏమీ వెళ్ళదు. ఓకే. సో, దాన్ని బట్టి మీకు క్యారీ ఉంటదా లేదా చూసుకోవాలి. క్యారీ ఉంటదా లేదా మీకెలా తెలుస్తది? ఈ పక్కన తెలిసిన వాల్యూస్‌ని యాడ్ చేయండి. 4 + 2 ఎంత? 6. అంటే ఇక్కడున్న వాల్యూస్ యాడ్ చేస్తే ఇక్కడొచ్చిన వాల్యూ వచ్చేసింది. అంటే ముందు నుంచి సైలెంట్‌గా క్యారీ అంటూ ఏమీ రాలేదు కదా దీని దగ్గరికి. సో, క్యారీతో ఏమీ సంబంధం లేదు. సో, 1 + q చేస్తే మీకు 5 వచ్చింది. మిడిల్ వాల్యూస్ మాత్రమే చూస్తే. అప్పుడు q వాల్యూ ఏమవుతుంది? 4 అవుతుంది. అంతేనా? 5 - 1 4 అవుతుంది. సో, ఇక్కడ q వాల్యూ ఎంత? 4. క్లియర్? సేమ్ ఇక్కడ అంతే. 528. మీరేం కంగారు పడకండి. ప్రాక్టీస్ చేసే కొద్దీ వచ్చేస్తది. ఓకేనా? డోంట్ వరీ అబౌట్ ఇట్. 687. ఇప్పుడు చూడండి. 9 + 8 ఎంత? 17. 7 సరిపోయింది. సో, ఇక్కడ 1 క్యారీ వెళ్తది. మీరు అది గుర్తుపెట్టుకోండి. సో, 2 + 1 ఎంత? 3. సో, మీరు 3 అని ఇమాజిన్ చేసుకోండి ఇక్కడ. ఓకే. సో, ఇప్పుడు 3కి సమ్ వాల్యూ యాడ్ చేస్తుంటే వెయిట్, ఈ క్వెషన్ యాక్చువల్లీ రాంగ్ రాసాను. ఇక్కడ 687 రాదు. ఎందుకంటే 500 + 200 700 అవుతుంది కదా! ఓకే. ఐ థింక్ 7. ఓకేనా? 787 అవుతుంది ఇది. రైట్. సో, 787 ఇది వాల్యూ అన్నమాట. 5 + 2 ఎంత? 7. ఓకే. సో, దీని అర్థం ఏంటంటే 5 + 2 చేస్తే నాకు డైరెక్ట్‌గా 7 వచ్చేసింది. ముందు నుంచి ఏమి నాకు క్యారీ రాలేనట్టు అర్థం. సో, ఇక్కడ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఇది ఇక్కడికిక్కడే ఇది ఇలా సెటిల్ అయిపోతదన్నమాట. ఓకే. సో, 3 + q = 8. ఇక్కడ నుంచి ఒక క్యారీ వెళ్ళింది. అంతేనా? సో, మీరు 2 ఆలోచించకూడదు. 3 యాడ్ చేయాలి. 3 + q = 8. అప్పుడు q వాల్యూ ఏమవుతుంది? 5 అవుతుంది. క్లియర్? సో, q వాల్యూ ఎంత? 5 అన్నమాట. ఓకే. క్లియర్? ఫైన్. సో, 624 + 4q7 = 1121. ఇక్కడ కూడా అంతే. 7 + 4 ఎంత? 11. సో, 1 ఇక్కడ క్యారీ వెళ్ళింది. ఓకేనా? సో, 2 + 1 మీరు 3 ఇమాజిన్ చేసుకోండి ఇక్కడ. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్. ఇప్పుడు 3తో మీరు సంథింగ్ యాడ్ చేస్తే 1 వస్తుంది. అలా అయితే పాసిబిలిటీ లేదు కదా! 3తో మీకేమైనా యాడ్ చేస్తే ఓన్లీ 1 వచ్చే ఛాన్స్ లేదు. 11 అయి ఉండొచ్చు అది. అంతేనా? 11 అవ్వచ్చు. 21 అవ్వచ్చు. వాటెవర్. బట్ 2 నంబర్స్ యాడ్ చేస్తే మనకి 18 కన్నా మించదు. బికాజ్ 9 + 9 ఎంత? 18. సింగిల్ డిజిట్స్ లో 9 మాక్సిమం నెంబర్ కదా! సో, 2 సింగిల్ డిజిట్స్ మనం యాడ్ చేస్తున్నప్పుడు 18 ఇస్ ద మాక్సిమం నెంబర్. అంతకు మించి వెళ్ళదు. అదే 3 నంబర్స్ యాడ్ చేస్తున్నాం అనుకో, 9 + 9 + 9 అవే కదా మాక్సిమం వాల్యూస్. సో, 27. 27 ఇస్ ద మాక్సిమం పాసిబుల్ వాల్యూస్ ఇఫ్ 3 డిఫరెంట్ డిజిట్స్ ని సింగిల్ వాల్యూస్ ని మనం యాడ్ చేస్తున్నప్పుడు. ఓకేనా? సో, ఇక్కడ మనకి 21 అయితే వచ్చే ఛాన్స్ లేదు. బికాజ్ ఓన్లీ 2 వాల్యూసే మనం యాడ్ చేస్తున్నాం. ఇక్కడ 1 ఉంది. అంటే కన్ఫర్మ్ గా ఇది 11 అయ్యే ఛాన్స్ ఉంది. ముందుకి 1 వెళ్తుంది క్యారీ అని మనం ఇక్కడే గెస్ చేయొచ్చు. బట్ ఎక్కువ వాల్యూస్ ఉన్నాయనుకో, లైక్ సమ్ 4-5 వాల్యూస్ ఉన్నాయనుకో, అలాంటప్పుడు కన్‌ఫ్యూజ్ అవుతాం కాబట్టి ముందుది కూడా చెక్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఓకేనా? సో, వెయిట్. ఈ 1 దీనిది గదా! 2 మనం చెక్ చేయాలి. రైట్. ఏదైనా సరే మనకి 12 రావాలి. ఓకే. 3 ప్లస్ సంథింగ్ చేస్తే 2 వచ్చే ఛాన్స్ లేదు గదా! అదే ఇక్కడ క్యారీ రాలేదనుకో, క్యారీ రాలేని టైంలో ఓన్లీ 2 ఉంది. సో, 2 + q = 2 అంటే q వాల్యూ ఎంత అవ్వచ్చు? 0 అవ్వచ్చు. అలాంటి ఒక పాసిబిలిటీ ఉంది. అంతేనా? కానీ ఇక్కడ క్యారీ వచ్చింది. సో, క్యారీ వచ్చింది కాబట్టి 3 అయిపోయింది. 3తో మీరేమైనా యాడ్ చేస్తే 2 అయితే రాదు. 12 రావాలి. అంతేనా? 12 వచ్చిందంటే ముందుకొక క్యారీ వెళ్తది. అలా మీరు ఒక ఎస్టిమేషన్, ఒక ఐడియా తెచ్చుకోవచ్చు. ఇఫ్ మోర్ నంబర్ ఆఫ్ వాల్యూస్ ఇక్కడంటే 2 వాల్యూసే యాడ్ చేస్తున్నాం కదా! ఎక్కువ యాడ్ చేసినప్పుడు మీకు అలాంటి ట్రిక్ హెల్ప్ అవుతదనమాట. ఓకేనా? అలా ఆ అబ్జర్వేషన్ మీకు హెల్ప్ అవుతది. సేమ్ అంతే. 6 + 4 ఎంత? 10. సో, ఇక్కడ 10 రావాలి. బట్ ఏమిచ్చారు వాళ్ళు? 11 ఇచ్చారు. అంటే ముందు నుంచి ఒక వాల్యూ ఎక్స్‌ట్రా వెళ్తున్నట్టు. అంతేనా? సో, ఇక్కడ ఒక క్యారీ వచ్చినట్టు. సో, మనం ఏం రాస్తాం? 3 + q ముందు ఒక క్యారీ ఇచ్చాం. ఇక్కడ ఒక 2 ఉంది. సో, అది 12 అన్నమాట. ఇప్పుడు q వాల్యూ ఏమవుతుంది? 12 - 3 9. సో, 9 విల్ బి ది ఆన్సర్. క్లియర్? ఫైన్. ఇప్పుడు క్వెషన్స్‌లోకి వెళ్దాం. సేమ్ అంతే. ఇంకో 3 స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. 5p9 327 2q8 = 1114. ఓకే. సేమ్ అంతే. ఇప్పుడు 8 3s ఆర్ ఎంత? 24. ఓకే. ఇక్కడ 2 మనం క్యారీ ఇచ్చాం. సో, 2 + 2 ఎంత? 4. మన దగ్గరున్న వాల్యూస్ 4 ఇది ఇలా పక్కన పెట్టండి. ఇక్కడే p అండ్ q 2 ఇచ్చారు కాబట్టి ఇది ఇలా పక్కన పెట్టండి. ఇప్పుడు దీని దగ్గరికి రండి. 5 + 3 ఎంత? 8. 8 + 2 ఎంత? 10. సో, ఇక్కడున్న వాల్యూస్ మాత్రమే మనకి యాడ్ చేస్తే 10 వచ్చింది. కానీ ఇక్కడ ఎంత ఉంది? 11 ఉంది. అంటే దాని అర్థం ఇక్కడ నుంచి ఒక క్యారీ వెళ్ళినట్టు. అంతేనా? సో, ఈ వాల్యూస్ నుంచి ఒక క్యారీ ఎళ్ళడం వల్ల 5 + 3 8 + 2 10 ప్లస్ ఒక క్యారీ 11 అయిందక్కడ.
అంతేనా? సో దాన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఒక 1 ఉంది. ఓకే, ఇక్కడ ఒక క్యారీ వెళ్ళింది. సో క్యారీ 1 ఇక్కడ 1 కలిపితే మనకి 11 వచ్చింది. అంతేనా? సో 4 ప్లస్ పి ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 11. ఇప్పుడు మనకేమన్నారు, మాక్సిమం పాసిబుల్ వాల్యూ ఆఫ్ క్యూ అని చెప్పారు. ఓకే, పీకి క్యూ మాక్సిమం అవ్వాలంటే పి ఏమవ్వాలి, మినిమం మోస్ట్ అవ్వాలి. అంతేనా? సి పి ప్లస్ క్యూ ఏమవుతుంది ఇక్కడ, 11 మైనస్ 4 విచ్ ఇస్ 7. అంతేనా? ఇప్పుడు క్యూ మీకు మాక్సిమం రావాలంటే పి కి లీస్ట్ పాసిబుల్ వాల్యూ ఏమవుతుంది, అఫ్ కోర్స్ 0. 0 ప్లస్ ఎనీథింగ్ ఇస్ ద ఎనీథింగ్ వాల్యూ ఇట్ సెల్ఫ్. అంతేనా? అదే మల్టిప్లికేషన్ ఉందనుకో మీరు 0 వేయకూడదు, 1 వేయాలి ఇక్కడ. అర్థమవుతుందా? ఇక్కడ p కి లీస్ట్ ఏ వాల్యూ అవ్వచ్చు, 0 అవ్వచ్చు, అంతకన్నా చిన్న వాల్యూ మనం p కి పెట్టలేం. బికాస్ అన్ని పాజిటివ్స్ లో ఉన్నాయి, ఎడిషన్ లో ఉంది కాబట్టి. ఓకే, సో అప్పుడు q వాల్యూ ఎంత అవుతుంది, q ఇస్ ఈక్వల్ టు 7 అవుతుంది. బికాస్ వాళ్ళు మాక్సిమం పాసిబుల్ వాల్యూ ఆఫ్ q అని అడిగారు కాబట్టి. ఓకే రైట్, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. సో యా, q వాల్యూ ఎంత, 7. సో 7 విల్ బి ది ఆన్సర్. If 6 something something minus, then what comes in the place? Same ante, 6 star 43 minus 4 6 at the rate 9 1904. Okay, 6000. యా, సో ఇప్పుడు సేమ్ అదే మనం చేయాలి. 13 మైనస్ 9 చేస్తే కదా 4 వస్తుంది మనకి. సో ఇక్కడ నుంచి ఒక వాల్యూ ఇక్కడికి వెళ్ళింది, బారో అయితే సబ్ట్రాక్షన్ కి సంబంధించింది అనమాట. సో 4 కాస్త ఏమైపోయింది, 3 అయిపోయింది. ఓకే, సో ఇక్కడ 13 వెళ్ళింది, 13 మైనస్ 9 అంతా 4, ఇక్కడ వరకు సరిపోయింది. ఓకే, ఇప్పుడు 3 మైనస్ అట్ ద రేట్ ఈజ్ ఈక్వల్ టు 0. 3 మైనస్ సంథింగ్ చేస్తే మీకు 0 వచ్చింది. అప్పుడు ఆ సంథింగ్ వాల్యూ ఏమవుతుంది, అఫ్ కోర్స్ 3. 3 మైనస్ 3 కదా మనకి 0 అవుతుంది. సో అట్ ద రేట్ వాల్యూ ఎంత, 3. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏమైనా క్యాన్సిల్ అయ్యి ముందుకు వెళ్తుందా, వెళ్ళదు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ క్యాన్సిల్ అయ్యి ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకు, ఇక్కడ సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 ఉంది అనుకుందాం. ఓకే, సో 3 మైనస్ 9 పాసిబుల్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి నేను ఒకటి క్యాన్సిల్ అయ్యి 13 చేశాను అనుకుందాం. సో 13 మైనస్ 9 ఎంత అవుతుంది వాల్యూ, 4 అవుతుంది. అంతేనా? 0 అయితే రాదు కదా. మీకు 0 రావాలంటే ఏంటి, 13 మైనస్ 13 చేయాలి. మనకి డబుల్ డిజిట్ తో క్యాన్సిల్ చేసే ఛాన్స్ ఇక్కడ మనకు లేదు. బికాస్ అట్ ద రేట్ అనేది సింగిల్ వాల్యూనే అవ్వాలి. ఓకే, సో ఇక్కడ మీకు సింగిల్ వాల్యూ ఉంది కాబట్టి మీరు ముందు నుంచి క్యారీ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు క్యారీ తీసుకుంటే డబుల్ డిజిట్ అయిపోద్ది. డబుల్ డిజిట్ లోంచి మీరు సింగిల్ డిజిట్ చేస్తే 0 రాదు కదా. అంతేనా? ఇప్పుడు 10 లోంచి మీరు ఏదైనా సింగిల్ డిజిట్ వాల్యూ తీసారనుకో, లైక్ 9 తీసేసారనుకో, అయినా మీ దగ్గర 1 మిగులుతుంది. 0 అయితే రాదు కదా. బికాస్ డబుల్ డిజిట్స్ ఆర్ అఫ్ కోర్స్ బిగ్గర్ దాన్ సింగిల్ డిజిట్స్. ఓకే, సో క్యారీ అయితే కన్ఫర్మ్ గా రాదు. ఈ స్టార్ అనేది ఎలా ఉండాల్సింది అలానే ఉంటది. ఇది క్యాన్సిల్ అయ్యి ముందుకు వాల్యూ ఏమీ ఇవ్వదు. ఓకేనా? ఇప్పుడు స్టార్ మైనస్ 6 ఈజ్ 9. ఏదైనా వాల్యూలోంచి మీరు 6 తీస్తే ఇంకా పెద్ద వాల్యూ వచ్చింది. అంటే ఈ వాల్యూ ఏంటి, ముందు నుంచి ఒకటి క్యారీ తీసుకుంటుంది. లేదా ఇది పక్కన పెట్టి మీరు దీనికి రండి. 6 మైనస్ 4 ఎంత, 1. 6 మైనస్ 4 చేస్తే 1 వస్తుందా, లేదు. 5 మైనస్ 4 చేస్తే 1 వస్తుంది. అంతేనా? సో 5 మైనస్ 4 ఇస్ 1. ఇక్కడ క్యాన్సిల్ అయిందంటే ఇది ముందుకు ఒక బారో ఇచ్చినట్టే కదా దాని అర్థం. సో 1 అండ్ స్టార్ మైనస్ 6 ఈక్వల్ టు 9. సో సరే దీని మొత్తాన్ని x అనుకోండి. x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 9. అప్పుడు x వాల్యూ ఏమవుతుంది, 9 ప్లస్ 6 15 అవుతుంది. అంతేనా? సో ఈ వాల్యూ ఏదైతే ఉందో అది 15 అన్నమాట. 1 మనం ముందు నుంచి బారో తెచ్చుకున్నాం. అప్పుడు స్టార్ యొక్క వాల్యూ ఏమవుతుంది, 5 అవుతుంది ఆఫ్ కోర్స్. ఓకే, సో 15 విల్ బి ది వాల్యూ ఆఫ్ దాట్ పర్టికులర్ థింగ్. సో స్టార్ వాల్యూ ఎంత అవుతుంది, 5 అవుతుంది. ఓకే, సో 5 అనేది మనకి ఇక్కడ ఆప్షన్ లో ఉందా, లేదు. ఓకే, లెట్ మీ చెక్. 15 మైనస్ 6 ఈజ్ 9. ఓకే, సో 5 అనేది మనకు ఆప్షన్ లో లేదు. సో నన్ ఆఫ్ దీస్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? Fine. So this will be a homework problem. Now try this question and let me know the answer in the comment section. And దీని సొల్యూషన్ మనం నెక్స్ట్ వీడియో ఏదైతే ఫైనల్ వీడియో ఉంటుంది అనమాట, అందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఆ పర్టికులర్ వీడియోలో ఐల్ బి ఎక్స్ప్లెయినింగ్. అండ్ నంబర్ సిరీస్ లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అన్ని అవి ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ వీడియోస్ కదా. ఆ ప్లేలిస్ట్ ఐల్ బి పుట్టింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్. నంబర్ సిరీసే కాకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడిప్పుడే ఆప్టిట్యూడ్ స్టార్ట్ చేస్తున్నారు అని అనుకుంటే మీకు ఆప్టిట్యూడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చేయాలి,
తర్వాత యాప్టిట్యూడ్ నేర్చుకునే ముందు కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి. కొన్ని లైక్ స్క్వేర్స్ అవ్వనివ్వండి, క్యూబ్స్ అవ్వనివ్వండి, ఫ్రాక్షన్ టు డెసిమల్ కన్వర్షన్స్, టేబుల్స్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. అవన్నీ ఇంక్లూడింగ్ నోట్స్ అంటే నేను మీకు చెప్తూ అక్కడ నోట్ చేస్తూ ఇచ్చాను. అది మీరు ఒక నోట్స్‌లో రాసుకుంటే మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో, వాటి లింక్స్ అండ్ యావరేజెస్, పర్సెంటేజెస్, వర్క్ అండ్ టైమ్, టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ అలాంటి డిఫరెంట్ టాపిక్స్ ఫర్ బిగినర్స్ have already made in dedicated videos. Those are all the links I'll be providing in the description. You can check it out, or you can ask me in the comments. I'll be providing you with the link. Okay. So if you really like the content, please do give us a like, which gives a lot of support, and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.